నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మునపటి ముఖ్యమంత్రులా వ్యవహరించకుండా నిత్యం జనాల్లో ఉంటూ జనాలకు అందుబాటులో ఉంటూ అలాగే ప్రతిరోజు అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సీఎం అని నిరూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసలు కారణమైన 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చడం జరిగింది. దీనిపై గ్రామాల్లో ఉన్న మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఈ పథకాన్ని మహిళలు ఉపయోగించుకోవడంతో ప్రత్యేక బస్సులు కూడా నడపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇలా మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత త్వరగా 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేస్తూ అనుకోలేదు ప్రతిపక్షాలు. బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలు 6 గ్యారెంటీలో 3 గ్యారెంటీలు కూడా అమలు చేయలేరు, ఇప్పట్లో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేరు అని బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరాలి అనే ఒక లక్ష్యంతో ప్రజా పాలన అభయాస్తం గ్యారెంటీలకు శ్రీకారం అంటూ ప్రోగ్రాం కూడా చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగకు తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త చెప్పనున్నారు అని తెలుస్తుంది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మరొక సంచలన నిర్ణయంతో తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ శుభవార్త తెలియజేస్తే లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.